హాయ్ అండి అందరికీ. ఇదైతే ఫ్రైడే లాగ్ అనమాట. ఫ్రైడే రోజున నేనైతే చాలా సింపుల్గా చేసుకున్న పూజ అండి. నేను మెయిన్ ఏంటంటే ఈరోజు గ్రహణం కోసం చాలామందికి ఉన్న డౌట్స్ అయితే క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. మా సైడ్ గోదావరి సైడ్ అయితే మేమేం ఫాలో అవుతామో అదైతే చెప్తున్నాను. అదేంటక్క ఫ్రైడే రోజు ఇంత సింపుల్గా పూజ అయితే చేసుకున్నారంటే, నాకు ఆ రోజు అస్సలు బాగాలేదండి, ఫీవర్ అనమాట. జస్ట్ ఇలా అయితే సింపుల్గా అయితే పూజ అయితే చేసుకుని అమ్మవారి నామావళి అయితే చదువుకున్నాను. ఇంకా మెయిన్ విషయానికి వచ్చేస్తానండి. గ్రహణం అంటే 7వ తారీఖున ఆదివారం సాయంత్రం 9:58 గ్రహణం పడుతుందండి. అలాగే 1:26 అయితే ముగుస్తుందండి. గోదావరి సైడ్ గ్రహణం వచ్చినప్పుడు ఏం ఫాలో అవుతామో జస్ట్ మీతో అయితే షేర్ చేస్తానండి. గ్రహణం ముందు రోజే, అదే గ్రహణం ఎప్పుడు పడుతుందో దానికన్నా ముందు దర్భగడ్డ తెచ్చుకుని మొత్తం ఇంటి పైన ఇంట్లో ఉన్న పప్పులు, ఉప్పులు, బియ్యం బస్తా, వాటరు ప్రతి దాంట్లోనే దర్భగడ్డ ముక్కలు అయితే చేసేసుకుని వేసేసుకుంటామండి. అలాగే గ్రహణం పట్టి 3 గంటల ముందే భోజనం చేసేస్తాము. ఎందుకంటే గ్రహణం పట్టే టైంకి మనకి కడుపులోదంతా డైజెషన్ అయిపోవాలండి. అలాగే గర్భిణీ స్త్రీల కోసం వచ్చింది ఏంటంటే, గర్భిణీ స్త్రీలు అయితే మేము గ్రహణం పట్టినప్పుడు కన్ఫామ్గా దగ్గరలో ఉంటే కనుక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆ రోజు తొందరగా తినేసి పడుకుంటాం అనమాట. పడుకుని ఉండాలండి. ఆ పక్కకి ఈ పక్కకి తిరగకూడదు అంటారు, కానీ అలాగైతే కొంచెం తిరుగుతాము. కాకపోతే ఏమీ కొయ్యకూడదండి. కాయగూరలు కానీ ఎలాంటివి, కరివేపాకు కానీ ఎలాంటివి ఎరకూడదు, కొయ్యకూడదు, గిల్లకూడదు అనమాట. అలా గిల్లితే కొరిగితే కన్ఫామ్గా పిల్లలకి ఏదో ఒక ఎఫెక్ట్ తగులుతుందండి, కన్ఫామ్గా తగులుతుంది అనమాట. దానికోసం పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి చెప్పిన విషయాలండి. మేమైతే పట్టు స్నానం చెయ్యము, విడుపు స్నానం అయితే చేస్తాము.